ప్రతిష్టాకు తీసుకున్న ఎన్నిక తప్పనిసరిగా 30 నుంచి 50 వేల మెజారిటీతో గెలిచే ఎన్నిక. ఉత్తమ్ రెడ్డి గారు రండి. అందుకే మీ అందరికి మరొకసారి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలయికతో ఎన్ని కుతంత్రాలు కుయంత్రాలు జిమ్మిక్కులు చేసినా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయము. కనీసం 30,000 నుండి 50,000తో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇతర కుటుంబాల్లో తలదూర్చే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఇవాళ పెద్ద వయస్సురాలైనటువంటి మాగంటి తల్లిగారే స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసి నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనీసం చూడటానికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన తరుణంలో జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే. మాగంటి గారి పెద్ద భార్య కొడుకు తను అమెరికా నుంచి రాకుండా తీవ్రంగా ఒత్తిడి తెచ్చినారు. కనీసం అంత్యక్రియలు కూడా పాల్గొనే అవకాశము ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరుణంలో దానికి కూడా జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే. ఆ కుటుంబ తగాదాల్లో కాంగ్రెస్ పార్టీ తలదూర్చదు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం మీ ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం వాళ్ళు అడుగుతున్నట్టు వాళ్ళు స్పందిస్తున్న ప్రశ్నలకి కేటీఆర్ గారే సరైన జవాబు ఇవ్వగలుగుతారు. ఒక్క రౌడీ కేసు హరీష్ రావు గారు చూపిస్తే, ఒక్క రౌడీ కేసు హరీష్ రావు గారు మా నవీన్ యాదవ్ మీద చూపిస్తే మేము దేనికైనా సిద్ధమే. ఆ ఛాలెంజ్కి హరీష్ రావు కూడా సిద్ధంగా ఉండాలి. ఏ కేసుతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వారేమైనా వయలేట్ చేస్తే అక్కడక్కడ ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టిందో మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీ ప్రభుత్వం కానీ సంబంధం లేదు. ఒక్క చూడండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్ తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితమైన సంగతి తెలుసు. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన రోజునే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పరిమితమైనారు. ఆ తర్వాత రాలేదు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 0 సీట్లు ఇచ్చినారు. దాని అర్థం ప్రజలు వారి గెస్ట్ హౌస్ కి పరిమితం చేసినారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, మాకేం అభ్యంతరాలు లేవు. వారి రాక పోక గురించి కాంగ్రెస్ పార్టీ స్పందించదు. ఇవన్నీ కూడా ఓడిపోతామన్న భయంతో రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏది కూడా పసవన్న ఆరోపణ కాదు. కాంగ్రెస్